హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో. సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అనమాట అండి. అదేంటి అంటే మన పాతకాలపు నాటి తెల్ల వంకాయ, మామిడికాయ, కోడిగుడ్డు పులుసు అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేస్తానో ఏంటి అనేది ఈరోజు మీరు కూడా చూసేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆ కర్రీ అయితే. అలాగే ఇప్పుడు ఎలాగో వండుతున్నాను కదా అని చెప్పేసి అది మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం పట్టదనమాట. మీరు కూడా చూసేసేయండి, నేర్చుకోండి. అలాగే నేర్చుకోవడం అంటే సారీ అండి, నేర్చుకోమని కాదు, మీరు ఇంకా ఏమైనా కొత్తగా చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. లేదు అంటే కనుక నేను చేసినట్టుగా కూడా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందని ఇది చెప్పండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసేసేద్దాం. బాయ్ బాయ్. సో ఓకే అండి, మన వంకాయ, మామిడికాయ, కోడిగుడ్డు పులుసుకైతే ఏమేం కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో ఇదిగోండి, నేను పెద్ద సైజు వంకాయలు, తెల్ల వంకాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎండు చేపలు దొరుకుతాయేమో చూశాను, ఎండు చేపలు దొరకలేదు అనమాట. సో అందుకనే కోడిగుడ్లు వేసి అలాగే మామిడికాయ కూడా వేసి పులుసు పెడదామని చెప్పేసి అని ఇక అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక మన ఈ వంకాయ, మామిడికాయ, కోడిగుడ్డు పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 3 లేత వంకాయలు, తెల్ల వంకాయలు అనమాట. అలాగే ఒక చిన్న సైజు మామిడికాయ అనమాట. ఇది ఏం మామిడికాయ అంటారో మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే తెలియదు అనమాట. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. ఇవైతే మనం ఫస్ట్ కట్ చేసుకుందామండి. ఓకేనా? ఈ వంకాయలు అనేవి మనం ఉప్పు అలాగే పసుపు వేసిన నీళ్ళలో కట్ చేసి వేసుకుంటే ముక్క మనకి చక్కగా మనం ఎలా కట్ చేసామో అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవన్నీ కట్ చేసేసుకొని కర్రీ గబగబా సింపుల్గా అయిపోతుందండి. కర్రీ గబగబా చేసేసుకుందాం. ఓకే అండి, కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నానండి. కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను. మామిడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, అలాగే వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలో, పసుపును ఉప్పు వేసిన నీళ్ళలో కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసేసుకుందాం. క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ కర్రీ అలా వేడిగా తింటేనే బాగుంటుందండి. ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అనమాట. పులిసే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం మెంతిపిండి, పులుసు కాబట్టి మెంతిపిండి వేసుకోవాలండి. కాగింది మెంతిపిండి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఓకేనా? అలాగే ఉల్లిపాయలు, రైస్ కూడా పెట్టేసేసింది. రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. చాలా ఒకసారి కలిపేసేసుకుందాం. నాకు ఈ వంకాయలు చూస్తే మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారనమాట అండి. మా అమ్మమ్మ గారు వంకాయ, బంగాళదుంప, టమాటా వేసి ఉండేవాళ్ళండి గుజ్జుకూర. అసలు నిజంగా అండి, గడిచిపోయిన రోజులు ఎంత మంచివోనండి. నిజంగా చాలా చాలా మంచివి అనమాట. సో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము, కాడంతో సహా వేసేసుకుందాం. ఓకే, ఒకసారి కలిపేసేసుకుందాము. కొంచెం వేగనిద్దామండి ఇవి. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, టమాటాలు అనేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు చక్కగా మగ్గినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు వేసుకుందామండి. ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ నాకు తప్పకుండా కమెంట్ చేయండి. పసుపు వేసుకుందాము. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడైతే ఎగ్స్ వేసేసుకుందామండి. ఇదిగోండి, ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి. ఈ పులుసు అనేది దాంట్లోకి వెళ్తుందనమాట. హై పెట్టేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఆ ఉప్పు పసుపు అనేది చక్కగా కోడిగుడ్లోకి అయితే వెళ్తుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు రెప్ప ఒకటి ఉండిపోయింది, అది కూడా వేసేద్దాం. ఓకేనా? వెగ్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వంకాయ కర్రీ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరండి చెప్పండి? నాకైతే ప్రాణం అండి. నాకైతే ప్రాణం అనమాట, అంతే. మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకేనా, ఒక్కసారి ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆహాహాహా,
ఓకేనా. ఇవి కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందాం. వావ్, జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం చక్కగా ముందే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. బా, ఈ కర్రీ ఇష్టం ఉండమని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి, నాకు కమెంట్ చేయండి. మూత పెట్టేసేసుకుందాము. చూద్దామండి ఒకసారి. వావ్, ఆహా, ఆ పొలంలో ఏమో అనుకున్నారు, కరివేపాకుండోయ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకుందాం, చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఓకే, చిల్లీ పౌడర్ వేసుకొని సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది మా పిల్లలు తినరనమాట అండి, నాకు మా వారికి అనమాట. ఏం చేస్తామండి, 3 స్పూన్స్ అయితే వేసాను. వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేసేద్దాము. ఓకేనా, కలిపేసేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకొని, ఆహా, వాటర్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కలిపేసేసుకుందాము. ఇంకొంచెం వేసుకుందామండి వాటరు, చాలలేదు, మనకి బాగా పులుసుగా ఉండాలన్నమాట. చింతపండు పులుసు కూడా వేసుకుంటారు కొంతమంది. నేను చింతపండు పులుసుకు బదులు మామిడికాయ వేసుకున్నాను కదా, సో మనకి చింతపండు వేయాల్సిన పని లేదు. ఇంకొక 1/2 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే మనం ఉప్పు కూడా సరి చేసి వేసుకొని, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాము. ఓకేనా, వేసేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాము. మళ్ళీ పులుసు అంటే కొత్తిమీర ఎక్కువ ఉండాలండి. మళ్ళీ కొంచెం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసేసాం. ఓకే, చూసుకుందామా అండి. వావ్, నోరు ఊరిపోతుందండి నాకైతే. అబ్బా, అసలు ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే. అబ్బా, ఏం కావాలండి ఈ జన్మకి చెప్పండి. నిజంగా అండి, ఒక్కటి చెప్తానండి నేను, మనం వండుకునే నాన్ వెజ్ కర్రీస్ కంటే వెజ్ కర్రీస్తోనే మనం తృప్తిగా భోజనం చేస్తామండి. ఇది అవునా కాదని తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి మీరు. నిజమండి, నాన్ వెజ్ వండుకుంటామా మనం అంత ఇష్టంగా, అది అసలు తృప్తిగా భోజనం చేయలేమండి. అది జస్ట్ ఏదో 4 ముద్దలు తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. అదే వెజ్ కూరలు అయితే తృప్తిగా తింటామండి, చాలా ఇష్టంగా తింటామన్నమాట. అది అసలు నిజంగా చాలా తృప్తిగా తింటాము, చాలా బాగుంటుంది కూడా. నాకు నిజంగా అండి నాన్ వెజ్ కంటే వెజ్ కర్రీసే చాలా ఇష్టం అండి నాకు. పప్పు మామిడికాయ అని, అలాగే వంకాయ టమాటా అని, వంకాయ అలాగే బంగాళదుంప అని. అసలు వంకాయ బంగాళదుంప వీడియో తప్పకుండా చేయాలండి. నాకు ఈ కర్రీ చేస్తుంటే నాకు అమ్మమ్మ గుర్తొచ్చిందనమాట. సో కొంతమంది అయితే ఇది మనం పులుసు కాబట్టి కోడిగుడ్లు అయితే వేపలేదండి. ఇదే మనం టమాటా వేసి చక్కగా గుజ్జుకూరలాగా వండుకుంటే వాటర్ వేయకుండా చక్కగా కొంచెం కారం ఎక్కువ వేసుకొని, కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం దట్టంగా వేసుకొని చక్కగా దగ్గరగా గుజ్జుగా ఉడికించుకొని కోడిగుడ్లు కూడా వేపుకొని వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఓకేనా, అలా కూడా వండుకోవచ్చండి, మన ఇష్టం, ఎన్ని రకాలుగా వండుకోవచ్చండి. సో ఇకైతే ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను కర్రీ అయితే కట్టేస్తాను. కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని
పండగండి ఈరోజు. ఓకేనా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ మామిడికాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ ఎక్సలెంట్ కర్రీ అనమాట. ఓకేనా, చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఓకేనా, ఇప్పుడైతే మనం చక్కగా కర్రీ అయితే కట్ చేసేద్దాము. రెడీ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం చక్కగా వంకాయ కోడిగుడ్డు మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. రైస్ రెడీగా ఉంది. అలాగే ఇంకోటి చూపిస్తాను మీకు. అలాగే టమాటా అలాగే ఎండుమిరపకాయ చట్నీ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసేమో చికెన్ తొక్కు పచ్చడి ఉంది. అయిపోయిందండి చూడండి, అయిపోయిందనమాట. సో ఇక ఈరోజు నైట్కి ఇవేనండి మా డిన్నర్లోకి. సో నేనైతే మార్నింగ్ తినలేదు కాబట్టి ఇప్పుడు నేను రైస్ తింటానమాట. సో ఇదనమాట అండి ఈరోజు వీడియో. అయితే ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో ఎండ్ చేసేసి మళ్ళీ గంగ ఏంటి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిందని చెప్పి చూస్తున్నారా? కర్రీ అయితే అయిపోయిందండి. ఇక ఇది నేను రేపు మార్నింగ్ అయితే పెడదాం అనుకున్నాను. అంటే దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాలన్నమాట. అదైతే అవ్వలేదన్నమాట. అది రేపు మార్నింగ్ అవుతుందన్నమాట. ఇది ఈరోజు వీడియో అయిపోయిందని చెప్పేసి ఇక ఈరోజు ఇక దీన్ని ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ అయితే చేసేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. అందుకనే మళ్ళీ నేను మీతో మాట్లాడాల్సి వచ్చిందనమాట. సో ఎట్లాగో చెప్పాలి కదా అని చెప్పేసి ఇక ప్లేట్లో చక్కగా అన్నం అయితే పెట్టుకొని చక్కగా మనం వండుకున్న కోడిగుడ్డు మామిడికాయ పులుసు అయితే వేసుకొని వేడి అన్నంలో వేసుకొని ఒక మామిడికాయ ముక్క కానీ లేదా ఒక నిమ్మకాయ ముక్క కానీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా ఫుల్ వీడియో వచ్చేస్తుంది. తొందరగా చూసేసేయండి, తొందరగా చేసుకోండి, అలాగే తినండి. టేస్ట్ ఎలా ఉందని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.